ఐదేళ్లుగా ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేర్చారని, ఇప్పుడు మరోసారి అలాంటి పథకాలతోనే ప్రజలు ముందుకు వచ్చారని ఎమ్మెల్యే ఆనంద వెంకటరామరెడ్డి కుటుంబ సభ్యులు అన్నారు. నగరంలోని 5వ డివిజన్లో వారు ఎమ్మెల్యే ఆనంద, ఎంపీ అభ్యర్థి శంకర నారాయణ తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ గత 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో అనంత సువర్ణమ్మ, అనంత నవ్యత, అనంత నందిత, అనంత మేఘన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం సీఎం జగన్ ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోపై ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారన్నారు. గతంలో అమ్మ ఒడి 15,000 రూపాయలు ఇస్తే ఇప్పుడు 17,000 రూపాయలు ఇస్తున్నారని, అలాగే చేయూత ఇతర వాటిలో కూడా అన్ని పెంచుతూ వెళుతున్నారని, దీని పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని వారు అన్నారు. గతంలో ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం నెరవేర్చిందని, అందుకే ఈసారి ధైర్యంగా ప్రజల వద్దకు వచ్చి ఓట్లు అడుగుతున్నామన్నారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి 50వ డివిజన్లోనూ అభివృద్ధి చేసి చూపించారని, గతంలో ఎవరైనా ఇలాంటి అభివృద్ధి చేసి ఉంటే చూపించాలని వారు సవాల్ విసిరారు. ప్రజలు అన్ని అంశాలు గమనించి వైసీపీని గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు 5వ డివిజన్లో జయలలితతో కలిసి నేను ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాను. అనంత వెంకటరామరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ జగన్ నువ్వే మా నమ్మకం, నువ్వే మా నమ్మకం అంటున్నారు. ఎందుకంటే ఈరోజు జగన్ గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ 100% పూర్తి చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రిది. ఈరోజు ముందు 2019లో ఇచ్చిన సంక్షేమ పథకాలని ఈరోజు ఇంకా కొంచెం లబ్ధిదారులకు లబ్ధి చేకూరేటట్టు చేశాడు. అమ్మఒడి అయితే 15,000 వచ్చేది ఇంతకుముందు, ఇప్పుడు మేనిఫెస్టోలో 17,000 చేయడం జరిగింది. ఎందుకంటే అమ్మలకు గౌరవం ఇవ్వాలి అనే ఉద్దేశంతో జరిగింది. అలాగే పెద్దవారు అనమాట, ఓల్డ్ ఏజ్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళ కనీస అవసరాల కోసం ఈరోజు 3,000 ఇస్తా ఉండేవాడు. తర్వాత ఇప్పుడు 3,500 ఇస్తాను, 2 దఫాలుగా ఇస్తాను అంటున్నాడు. అలాగే చేయూత కానివ్వండి, మామూలుగా లేడీస్కి అయితే 45 ఏళ్ళ కోసం 75,000 ఇచ్చేవారు, ఇప్పుడు 1,20,000 ఇస్తాను అంటున్నారు. అంటే వాళ్ళు కాళ్ళపైన వాళ్ళు నిలబడాలి అనే ఉద్దేశంతో జగన్ గారు చేస్తున్నారు. మహిళలకు పెద్దపీట, అంటే పిల్లల విషయానికి వస్తే ఇంకా విద్యా దీవెన కావండి, వసతి దీవెన కావండి, అంటే ఇంటర్ తర్వాత వసతి దీవెన, విద్యా దీవెన ఇస్తున్నారు. ఎందుకంటే ఆ డబ్బులు కానీ పెంచడం జరిగింది. రైతు భరోసా అయితే ఇంతకుముందు 13,500 ఇచ్చేవారు, ఈరోజు 16,000 ఇస్తామంటున్నారు. ఇవన్నీ ఎందుకంటే ప్రజల్లో ఒక ఉత్సాహము, మాకు జగన్ అన్న ఉన్నాడు అని ఒక భరోసా కల్పిస్తున్నాడు ఈరోజు జగన్ గారు. అలాగే ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ నిరుద్యోగ యువతులకు ఒక స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తానంటున్నాడు. అలాగే అబ్బాయిలకైతే 2,000 స్టైఫండ్గా, అమ్మాయిలకైతే 3,000 ఇస్తానంటున్నాడు. అలాగే పోలవరం కానీ కంప్లీట్ చేస్తాను ఈ 5 yearsలో, నాకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే అని చెప్తున్నాడు. ఫస్ట్ ఒక డివిజన్ అని కాదు, అన్ని డివిజన్లు, ఒక డివిజన్ కానీ 50 డివిజన్లు, అన్ని డివిజన్లను సమానంగా అభివృద్ధి చేసినటువంటి అనంత వెంకటరామరెడ్డి గారిని ఈరోజు మన అనంతపురంలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. నా పేరు నవ్యత. ఇవాళ 5th డివిజన్లో మేము ప్రచారం చేస్తూ ఉన్నాము వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున. ప్రతి ఒక్కరికి పథకాలు వివరిస్తున్నామండి. మా రీసెంట్గా మేనిఫెస్టో రిలీజ్ అయింది కాబట్టి అవ్వాతాతలకి 500 పెంచడం జరిగింది. సో ప్రతి అవ్వాతాతకి 3,500 వస్తుంది అని చెప్తూ ఉన్నాము. అలాగే వైఎస్ఆర్ చేయూత 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు, పోయినసారి అయితే 75,000 ఇస్తున్నారు, ఈసారి 1,50,000 ఇస్తున్నారు. అంతేకాకుండా అమ్మ ఒడి వచ్చే వాళ్ళకి 2,000 పెంచారు, అంటే 17,000 వస్తుంది వాళ్ళ అకౌంట్కే. అలాగే సున్నా వడ్డీలు కూడా తీసుకోవచ్చు, దాదాపు 3 లక్షల వరకు. ప్రతి ఒక్కటి మహిళకి ఉపయోగపడేలాగా మేనిఫెస్టో రిలీజ్ చేశారండి. సో మళ్ళీ మాకు అవకాశం ఇవ్వమని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాము. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి చెప్పారు అంటే ఖచ్చితంగా చేస్తారు. అదేవిధంగా పోయినసారి మేము చేశాము కాబట్టే అంతే నమ్మకంగా ఈసారి కూడా మేము చేస్తాము, మాకు మళ్ళీ అవకాశం ఇవ్వమని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాము. అదేవిధంగా అనంత వెంకటరామరెడ్డి గారికి వస్తే ఆయన ఒక వర్గానికో ఒక మతానికో చెందినవాడు కాదు. మన పక్కన న్యాయం ఉంటుంది అని చెప్పేసి తెలిస్తే చాలు, ఖచ్చితంగా మన పక్కన నిలబడతాడు. అదేవిధంగా అనంతపూర్ ప్రజలకి కష్టం వచ్చినప్పుడు నేనున్నాను అంటూ ప్రతి విషయంలో ముందు ఉండి ధైర్యం చెప్పి మనల్ని ముందుకు కదిలిస్తాడు. సో మీరందరూ మంచి వాళ్ళకి ఓటు వేస్తారని చెప్పేసి, వేయించి మమ్మల్ని గెలిపిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ. ఈరోజు శ్రీనివాస్ నగర్లో అనంత వెంకటరామరెడ్డి కుటుంబ సభ్యులందరూ ప్రచారం చేస్తున్నాము. స్పందన చాలా బాగుంది. ప్రతి ఒక్కరు మాకు పెన్షన్లు అందాయి, విద్యా దీవెన,
అన్నీ అందాయి, తప్పకుండా మీ ప్రభుత్వానికే మేము ఓటేసి గెలిపిస్తాము, మళ్ళీ మా ప్రభుత్వం తెచ్చుకుంటాము అంటున్నారు. అనంత వెంకటరామరెడ్డి గారు చాలా అభివృద్ధి చేశారు, రోడ్లు వేశారు, కాలువలు వేశారు. 20 ఏళ్ళుగా ఎవరు చేయని అభివృద్ధి అనంత వెంకటరామరెడ్డి గారు చేశారని చెప్తున్నారు. స్ట్రీట్ లైట్లు ఎప్పుడు ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా అన్ని ఏపిచ్చి మాకు చాలా బాగా చేశారు అభివృద్ధి అని చెప్తున్నారు. ఫ్యాన్ గుర్తుకే మీ ఓటేసి గెలిపించాలి, తప్పకుండా ఎమ్మెల్యే ఎంపీ 2 వేసి గెలిపించాలి.